ఏంట్రా మా శివకాశం లోపల పెట్టి తలుపులేస్తున్నారు? మా అన్న స్టేషన్ నుండి బయటకు వస్తేనే ఈడు బయటకు వస్తాడు. ఈ సత్యన్న బయటికి రాకపోతే ఈడు రాడు. నువ్వు షట్టర్ వేసినంత మాత్రాన మా శివకాశి బయటికి రాడనుకున్నావా? అరే ఎట్లొస్తాడు బే? ఎట్లొస్తాడా? అటు చూడు, అట్లొస్తాడు. ఎవరురా నువ్వు? అదేంటి శివకాశి, వాళ్ళందరూ లోపల షట్టర్ వేసావు, ఇవాళ ఈ షాప్ కి మాత్రం బంద్. మిగతా వాళ్ళకి చిందు. అడుగు ముందు చేస్తేనే లేదు ఎదురు. ఏం చేస్తున్నావు? ఏడి చేస్తున్నా. ఇప్పుడేం చేస్తున్నావు? చల్లారుస్తున్నా. అబ్బో, టీనే ఎంత టార్చర్ పెడతావు అంటే రేపు పొండాటిని ఎంత టార్చర్ పెడతావు బాబు? పొండా టీయా? పొండాటి అంటే తమిళంలో పెళ్ళాం నాయనా. నీ పెళ్ళా నేనేం చేస్తాను? నా పెళ్ళాం గురించి కాదురా బాబు, నీ పెళ్ళాం గురించి. ఏడి మీద ఉన్న టీనే ఇలా చల్లారుతున్నావు అంటే ఇంకా వేడి మీద ఉన్న సత్యన ఏం చేస్తావు బాబు? ఎందుకు ఫీల్ అవుతావు సత్తన్న? నువ్వు అరెస్ట్ కావడం కొత్త, బెయిల్ మీద బయటకు పోవడం కొత్త. నేను లోపల ఉన్నప్పుడు కొట్లు తెరవడం కొత్త. గోడెవడో కొట్లు తెరిపించి పండగ జరిపిస్తుంటే ఏం చేస్తుండ్రా? బొచ్చు వీక్కుంటుండ్రా? కట్టండ్రా పాడి. ఎవడ్రా నువ్వు? శివకాశి. ఎవడ్రా నీకా పేరు పెట్టింది? పబ్లిక్. పబ్లిక్? శివకాశి ఊరు పేరు రా, ఊరు పేరు. అది బాంబులు తయారు చేసే చోటు. మరైతే ఇది బాబాయ్ బాబాయ్ ఏంట్రా? సూపర్ కేసు వచ్చింది. జేబులో డబ్బులు లేవురా. కేసు అంటే అది కాదు, కోర్టు కేసు. కోర్టు కేసు అయితే పద పద. ఇలాగే వదిలేస్తే రేపు ఇంకో అమ్మాయిని ఇలాగే తీసేస్తాడు. చాలా జల్దీరిందా? ఇంకా దురదగా ఉందా? ఏముందిరా అక్కడ? 50 కేజీల మాంసం. అదే మాంసం కొట్టుకెళ్ళావు అనుకో ఇంతకు 10 రెట్లు దొరుకుద్ది. తెచ్చి ముఖానికే సుత్తుకో. ఏంటి వాడిని వదిలేసావు? నేను కదా వాడిని కొట్టాలి. ఓ ఓ వస్తున్నా, నీ దగ్గరకే వస్తున్నా. ఏంటిది ఉట్టి చెడ్డీ వేసుకుని రోడ్డు మీదకి వచ్చావు? హలో, ఇది స్కర్ట్. అది నీకు స్కర్ట్ మా, నాకు చెడ్డీ. ఇదేంటి జాకెట్ లాగా ఉత్త బ్రాతో వచ్చావు? ఇది స్లీవ్లెస్. ఓకే, అది నీకు స్లీవ్లెస్, నాకు బ్లౌజ్ లెస్. బొడ్డుకు లోలాకులు పెట్టడం, తొడల మీద పచ్చబొట్లు పొడిపించుకోవడం, ఇదేనా ఫ్యాషన్ షోనా, ఫ్రీ ఎగ్జిబిషనా? మైండ్ యువర్ బిజినెస్. చూడమ్మా, దేవుడు ఆడదాన్ని పుట్టించింది మగవాడి కోసం, మగవాడిని పుట్టించింది ఆడదాని కోసం. వాళ్ళ అవసరాలు తీర్చడానికి వీళ్ళు, వీళ్ళ అవసరాలు తీర్చడానికి వాళ్ళు. ఒక అమ్మాయి ఒంటి మీద ఉన్న పుట్టుమచ్చల్ని మొగుడు చూడాలి, జనం కాదు.
ఇలా పబ్లిక్ షో పెట్టావు అనుకో, చెయ్యేసేవాడు చెయ్యేస్తాడు, ఈలేసేవాడు ఈలేస్తాడు, చూస్తే ప్రతివాడు నువ్వే కావాలని కోరుకుంటాడు. నేను కూడా కోర్టులో ఎప్పుడు ఇలా వాదించలేదే. నువ్వు కోర్టుకు వెళ్ళింది ఎప్పుడు? వద్దు, అలా చూడొద్దు. పద్ధతిగా లంగావోని కట్టుకొని అచ్చమైన తెలుగింటి ఆడబడుచులా వచ్చావనుకో, అందరూ నిన్ను మహాలక్ష్మిలా చూసి 2 చేతులెత్తి దండం పెడతారు. అర్థమైందా? ఈ సిటీలో నేను ఎవరో అందరికీ తెలుసు. నువ్వు నా కూతురునే తెలుసు. పోయింది మన పరువే కదా. నువ్వు కొంచెం కోపం తగ్గించుకోవాలమ్మా. ఏం డాడీ టిఫిన్ వడ్డిస్తారనుకుంటే తిట్లు వడ్డిస్తున్నారు. ఏం నాన్న, చెల్లెల్ని నడి రోడ్డు మీద అవమానించండి, ఊరికే వదిలేసి వచ్చారా? నా కంటికి ఇంకా అది చిన్నపిల్లరా. ఇంతకాలం అది ఏ డ్రెస్ వేసుకున్నా ఏం చేసినా నాకు తప్పనిపించలేదు. కానీ జనానికి అలా అనిపించదుగా. అతను చెప్పిన విధానం తప్పు కావచ్చు, కానీ అతను చెప్పిన విషయం కరెక్ట్. అరకప్పు అరకప్ప లేకపోతే పావు కప్పు. నేను ఫుల్ కప్. ఇక్కడ శివకాశి అని ఒకడున్నాడే, ఎక్కడ్రా? శివకాశి అంటే ఒక్కడా? కాక వాడేమన్నా 10 మందితో సమానమా? పిలవరా వాణ్ణి. శివకాశి ఈఎన్టీ కాదు, అక్కడ నో ఎంట్రీలో చాలా మంది వస్తున్నారు. శివకాశి! అయ్యో, ఎక్కడ తీసుకెళ్తావ్? ఇది 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 ఇదే నేను నీళ్ళు కోరుకున్న మార్పు. ఇప్పుడు అచ్చమైన తెలుగు అమ్మాయిలా అందంగా లక్షణంగా ఉన్నావు. అది సరే, ఏదో లంగా ఓణి చీరా జాకెట్ అని మా చెల్లికి క్లాస్ పీకావట. చెల్లా? అవును, నేను నా చెల్లి కవల పిల్లలో ఒకేలా ఉంటాం. నా పేరు దేవి, నా చెల్లి పేరు శ్రీదేవి. శ్రీ దేవా? అవును, నేను లోకల్. చిన్నప్పటి నుంచి ఇక్కడే చదివాను కాబట్టి ఇదే స్టైల్లో ఉంటాను. కానీ నా చెల్లి ఫారెన్ లో చదువుకుంది, తను ఆ స్టైల్లో ఉంటుంది. అవును, నువ్వేంటి ఆడోళ్ళు చీర కట్టుకొస్తే మహాలక్ష్మిలా చూసి చేతులెత్తి దండం పెడతానన్నావంట? యా యా యా. ఇదిగో నా దోస్తు దోసకాయల అనసూయమ్మ సాంప్రదాయబద్ధంగా లంగావణి వేసుకొచ్చింది. పెట్టు దండం. పెట్టుకోరా దండం. ఏయ్, హలో, మధ్యలో డిస్టర్బ్ చేయకు. ఈ శివకాశి ఏ బోల్ట్ ఏ బండితో టక్కుమని కనిపెట్టేయగలడు. నువ్వు లెక్క. అయినా ఈ శివకాశి లుకే వేరు. అన్నా నీ స్టైల్లో ఓ 5 టర్నింగ్ ఇచ్చుకో అన్నా. ఇప్పుడు నడవన్నా. నిజాం కాలేజ్ స్టూడెంట్ రాజా అంటే ఎవడా? ఫ్రెండే. ఏమైంది మేడం? రాజు అంటే నేను. నువ్వా? మేడం, ఏమైంది మేడం? మేడం చెప్పండి మేడం. ఏమేం చెప్పండి మేడం. మేడం చెప్పండి మేడం, చెప్పండి. శివకాశనా నా శివకాశనా. చూడు, ఆడపిల్లలకి లెటర్స్ రాస్తావురా? రాయనని చెప్పేంత వరకు కొడతాను. నువ్వెవరా సౌండ్ చేస్తున్నావు? ఓకే, అబ్జెక్షన్ యువర్ ఆనర్. మీరు మా క్లయింట్ ఎందుకు కొడుతున్నారో తెలుసుకోవచ్చా? ఈ రాస్కెల్ తనతో చదువుతున్న అమ్మాయికి లవ్ లెటర్ ఇచ్చాడు. తనతో చదువుకున్న అమ్మాయి కాకపోతే నీకు ఇస్తాడా? నువ్వు లాయర్వి, లాయర్ లా మాట్లాడు. నువ్వు ఎస్ఐ లా మాట్లాడు. మీరు ఆపండి. రే, నువ్వు నిజంగా అమ్మాయికి లెటర్ రాసావా? ఆ అమ్మాయికే కాదన్నా, ఇంకా 10 మందికి రాశాను. దొంగ రాస్కెల్, ఇంకా 10 మందికి రాశావు. హలో, యు ఆర్ ఎక్సీడింగ్ యువర్ లిమిట్స్. చూడండి, మాకు ఆడవాళ్ళంటే గౌరవం. మర్యాదగా చేయి తీయండి. చేయి. ఎందుకురా అంతమందికి రాసావు? నేను రాసిన లెటర్ తెప్పించి చదవండి అన్నా. నాదేమైనా తప్పుంటే మీ ఇష్టం, ఏమైనా చేయండి. నీ మీద కంప్లైంట్ ఇచ్చింది ఎవర్రా? దేవి అని మా క్లాస్మేట్. ఇప్పుడు ఎక్కడుంటుంది? కాలేజీలో ఉంటుంది. నీకిచ్చిన లెటరేగా, చదువు. పైకి చదువు. ప్రియమైన దేవి గారికి సాయి రాయినది. మాది చాలా పేద రైతు కుటుంబం. మా నాన్న వ్యవసాయంలో నష్టపోయి అప్పుల బాధ భరించలేక
ఆత్మహత్య చేసుకున్నారు. చదువు. నా చదువు ఆగిపోకుండా మా అమ్మ పొలం పని చేసి నాకు డబ్బు పంపించేది. 2 నెలల క్రితం అనారోగ్యంతో అమ్మ కూడా చనిపోయింది. మా అమ్మ ఆత్మశాంతి కోసం నేను ఇంజనీరింగ్ పూర్తి చేయాలి. పరీక్ష ఫీజు కట్టలేను. అందుకే మీ అందరి హెల్ప్ కోరుతూ ఈ లెటర్ రాస్తున్నాను. ఈ హెల్ప్ చేస్తే మీలో మా అమ్మని చూసుకుంటాను. చూడు, వాడు నీళ్ళు అందాన్ని చూడలేదు, అమ్మని చూశాడు. అయినా నాకు తెలియగలుగుతాను ఎస్ఐ గారు, ఒక అమ్మాయి అబ్బాయి మీద కంప్లైంట్ ఇస్తే వెనక ముందు ఆలోచించకుండా కొట్టేస్తారా? అదే మేము అమ్మాయిని తీసుకెళ్ళి కొట్టిస్తే ఏంటి పరిస్థితి? చెప్పండి ఎస్ఐ గారు. ఈ చైన్ తీసుకెళ్ళి తాకట్టు పెట్టి నీ ఫీజు కట్టుకో. అలాగే. వస్తా. ఏంటయ్యా ఏవి ఎవడో రౌడీతో వచ్చింది? మీరు వాడితో రావటం చూశారు, నేను వాడితో పోవటం కూడా చూశాను. మీ రేంజ్ కారు కావాలంటే మా దగ్గర శాంతరు ఒక్కటే ఉందండి. నా రేంజ్ కారు నేను కొనగలను కానండి అయ్యా. మీ రేంజ్ అల్లుడు మీకు వచ్చేటట్లు లేడండి అయ్యా. మీ అమ్మాయి శివకాశి అనే కుర్రాడుతో బైక్ మీద కాలేజీకి వచ్చిందండి అయ్యా. పాఠాలు చెప్పడం మానేసి చాడీలు చెప్పడం మొదలెట్టారా? ఆడ ఆఫ్టర్ వెళ్ళరండి, మీ పని పోతే. అన్న, నువ్వు ఇచ్చిన చనువు వల్లే చెల్లి అలా రెచ్చిపోతుంది. నువ్వు ఎక్కువ చనువు తీసుకో మాకు. సరే సార్, మా అమ్మాయిని పిలిచి వార్నింగ్ ఇస్తాను. అది రాంగ్ అవుతుందండి. ఈడొచ్చిన అమ్మాయికి అడ్వాన్స్ ఇవ్వడం అంటే బ్యాలెన్స్ అయిపోయిన సిమ్ కార్డు రీఛార్జ్ చేసినట్టు. ఎంత యాక్టివేట్ అయిపోతే అవుట్ గోయింగ్ ఫ్రీ అయిపోయి. వారి కాలు చేయి తీసేద్దాం. ఇప్పుడు రోడ్డు మీద చెత్త ఉంటే ఏం చేస్తాం? మనం ఎత్తి పారేస్తామా? కార్పొరేషన్ ఫోన్ చేస్తాం. అలాగే ఇది కూడా పోలీసులు ఫోన్ చేయండి, వాళ్లే వాడిని విరిచేసి వెల్డింగ్ చేసు. ఈ సిటీలో టాప్ బిజినెస్ మ్యాన్ హుండాయి హనుమంతరావు గారు నీ మీద కేసు పెట్టారు. వారెవరు? నాటకాలు ఆడకో. ఆయన ఎవరో తెలియందా? ఆయన కూతురు దేవిని లైన్ లో పెట్టావా? ఏ లైన్ లో సార్? మీటర్ గేజా, బ్రాడ్ గేజా? అంతొద్దు, చించేస్తాడు. వెళ్ళి ఆయన కాళ్ళ మీద పడు, వదిలేస్తాడు. మైక్ మూసి మాట్లాడినా, పబ్లిక్ గా మాట్లాడినా ఏం మాట్లాడతావు? నీ కూతుర్ని లవ్ చేస్తానని కంప్లైంట్ ఇచ్చావంటగా? అది కంప్లైంట్ కాదు, నేను రాయకుండానే నువ్వు నీ కూతురికి ఇచ్చిన నా లవ్ లెటర్. ఈ క్షణం నుంచి ఈ శివకాశి నీ కూతుర్ని లవ్ చేయడం స్టార్ట్ చేస్తున్నాడు. ఇలాంటి లవ్ కాదు బాబు, ప్రాణానికి ప్రాణం, హార్ట్ టు హార్ట్ అంటారే, అంత గట్టి లవ్ అన్నమాట. న్యూసెన్స్ చేయకుండా మర్యాదకు వెళ్ళిపో. వెళ్ళిపోతా. నీ కూతురు చెవిలో డైలాగ్ కొట్టి 1/2 గంట క్రితం వరకు నీకు నాకు నో ఫీలింగ్స్, కానీ ఇప్పుడే లవ్ మధ్యలో దూరింది. బుజ్జి, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. నేను 3 సార్లు చెప్తే నువ్వు ఒకసారి కూడా చెప్పవా? ఏది చెప్పు? కుదరదమ్మా, లేకపోతే మైక్ పగిలిపోద్ది. సేమ్ టు యూ. సేమ్ టు యూ ప్లస్ టు యూ కాదమ్మా, ఐ లవ్ యూ అని గట్టిగా చెప్పు. చెప్పు 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 చెప్పు. ఐ లవ్ యూ. ఫీల్ లేదమ్మా, ఫీల్ ఫీల్ కావాలి. ఐ లవ్ యూ. అదే అంటుకుంది ప్రేమే మనలో చిక్కుకుంది మతాబులే మరి కితాబులిచ్చిన దీపావళి దీపావళి. శివకాశి, అదేమన్నా సెట్ కొట్టారు, స్ప్రే కొట్టినట్టు కొడుతున్నావు. ఈ శివకాశికి ఫైర్ కూడా స్ప్రే లాంటిదే పీపీ. ఎవడ్రా వాడు మనల్ని చిటికేసి పిలిచేది? ఎవడ్రా వాడు కాదు, ఎవత్రది అనాలి.
ఏంటమ్మా బుజ్జి, నేను ఐ లవ్ యూ చెప్పగానే నిద్ర పట్టక నా కోసం వచ్చేసావా? నువ్వు ఐ లవ్ యూ చెప్పాలి కానీ మిస్ వరల్డ్ వచ్చి నీ ఊళ్ళో వాళ్తుంది ఈ లోకల్ టాలెంట్ లెక్క. ఏయ్ ముయిరా, నన్నా నీ మీదకి మందిని తీసుకొచ్చింది నేను, నీతో బైక్ మీద వచ్చింది నేను, నా చైన్ తీసుకుంది నువ్వు, మనిద్దరి గురించి చెప్పింది ఆ ప్రొఫెసర్. నువ్వు ఐ లవ్ యూ చెప్పాలనుకుంటే నాకు చెప్పాలి కానీ నా చెల్లికి ఎందుకు చెప్పావు? చెల్లికా? ఏంటి కాన్వెంట్ బేబీ శ్రీదేవికా? అవును, నీలాంటి లోకల్ పార్టీ ఐ లవ్ యూ చెప్పడంతో అది పబ్లిక్ లో జరిగిన అవమానాన్ని తట్టుకోలేక నిద్ర మాత్రం మింగేసింది. ఏమిటి ఐ లవ్ యూ చెప్పినందుకే హాస్పిటల్లో చేరిందా? మా ఓడు మామూలుగా చెప్పుంటే పర్వాలేదు సార్, మా శివకాశి చెప్పిన స్టైలే వేరు. సరే సరేలే రండి కూర్చొని వివరాలు. హనుమంతరావు గారని తెలుసు తెలుసు, ఈ ఊళ్ళో గొప్ప పేరున్న వ్యక్తి, హోండాయ్ కంపెనీ డీలరు. అవును సార్, ఆయన రెండో కూతురు శ్రీదేవికి మా వాడు ఐ లవ్ యూ చెప్పాడు సార్. అది తట్టుకోలేక అమ్మాయి ఆత్మహత్య చేసుకోవాలనుకుంది సార్. పోలీసులు వచ్చి మమ్మల్ని బొక్కలో పెట్టేలోపు మాకు ముందస్తు బెయిల్ ఇప్పించండి సార్. మీ ఎవరికి బెయిల్ అక్కర్లేదు. హనుమంతరావు గారికి 2 కూతురు లేరు, మరి ఉన్నది ఒకటే కూతురు. హలో లాయరు, మావాడి చెవిలో పువ్వు పెడదాం అనుకుంటున్నా? మా ఓడే మామూలుడు కాదు, చాలా తెలివైనాడు కదా శివకాశి. నేను వాళ్ళ ఫ్యామిలీ లాయర్నయ్యా. అంటే వీడోడు అనాథ లాయరా? శివకాశి ఆ టైప్ లో అతను అడగక్కర్లేదుగా. ఆ అమ్మాయి పేరు నాటి శ్రీదేవి దేవి. ఇది స్పీకర్ ఫోను, అవతల వాళ్ళు మాట్లాడేది కూడా చాలా క్లియర్ గా వినిపిస్తుంది. వినండి, ఇదిగో వినండి వినండి. హలో హలో, ఎస్ నేనమ్మా వినాయకరావుని. హాయ్ అంకుల్, ఏంటి సడన్ గా ఫోన్ చేశారు? ఏం లేదమ్మా, ఏంటి నువ్వు మొన్న ఏదో ఆ మార్కెట్ స్ట్రీట్ లో ఎవరితోనో గొడవ పడ్డావంట? ఓ అదా, జస్ట్ ఫన్నీ ఇన్సిడెంట్. అక్కడ శివకాశి అని నంబర్ 1 తెలివి తక్కువ దద్దం ఉన్నాడు అంకుల్. ఉన్నాడమ్మా. నాకు చెల్లెలుందని, దాని పేరు శ్రీదేవని, మేమిద్దరివని జస్ట్ బిల్డప్ ఇచ్చా. ఓసారి మోడర్న్ డ్రెస్ లో, ఒకసారి లంగా ఓణితో కటింగ్ ఇచ్చా. అంతే, కంగారు పడిపోయాడు. ఇంత దద్దమ్మని ఎక్కడైనా చూసారా? చూడలేదమ్మా, ఇప్పుడే చూస్తున్నా. అతనితో పాటు ఇంకో 4 మెదడులేని గొర్రె పిల్లలున్నాయి. 4 ఉన్నాయమ్మా. జస్ట్ పోలీస్ కేసుని బెదిరించా. వాళ్ళు ఇప్పుడు ఎక్కడుంటారో తెలుసా అంకుల్? ఎక్కడుంటారమ్మా? సిటీలో ఎవరో తలకు మాసిన లాయర్ ఉంటాడుగా, అక్కడ. అమ్మా నాకు వేరే ఫోన్ వస్తుంది, నువ్వు ఫోన్ పెట్టేయమ్మా, ఉంటా బై. ఏ లాయరు, మాకే జామీన్ అవసరం లేదు కానీ ఆ పిల్లకే ముందు జామీను, వెనక జామీను, సైడ్ జామీను అన్ని రెడీ చేసుకో. పదండ్రా. మీరంతా చీట్ చేస్తున్నారు. చీటింగా? మరి నువ్వు చేసింది ఏంటమ్మా? నాకు చెల్లుంది, హాస్పిటల్ ఉందన్నావు, ఏది చూపించు. చూపించమ్మా, అందుకే చిన్న కటింగ్ ఇచ్చా. ఏయ్, నీతో పర్సనల్ గా మాట్లాడాలి. మాట్లాడుకో. వీళ్ళని కాస్త బయటికి వెళ్ళమని చెప్పు. వీళ్ళంతా నా ఫ్రెండ్స్, ఇక్కడే ఉంటారు. చాలా సీక్రెట్ మ్యాటర్. మా మధ్య నో సీక్రెట్స్, చెప్పుకో. సరే ఓకే, ఐ లవ్ యూ. ఇదిగో, ఈ లవ్వు గివ్వు మనకి పడవు. అయినా నువ్వు నన్ను లవ్ చేస్తున్నావు అనుకో, తేడాలు వచ్చేస్తాయి. నీకు మంచి మాట చెప్తా, విను. బుద్ధిగా చదువుకొని నీ బాబు తెచ్చిన సంబంధం చేసుకున్నావే అనుకో, నీకు హ్యాపీస్, నాకు ఇంకా హ్యాపీస్. ఓకేనా? మరైతే ఆ రోజు నన్ను వెతుక్కుంటూ కళ్యాణ మండపానికి వచ్చి ఐ లవ్ యూ ఎందుకు చెప్పావు? ఓ అదే, మీ నాన్నకు బుద్ధి చెప్దామని. మరి నాతో ఎందుకు చెప్పావు? అవన్నీ టైమింగ్ డైలాగ్స్ అమ్మా, అలా ఫ్లోలో వచ్చేస్తాయి. అయినా నువ్వు చూడు, జీవితంలో మొట్టమొదటిసారి నేను ఐ లవ్ యూ చెప్పింది నీకే. నాకు సంబంధించినంత వరకు ఒకే లవ్, ఒకే లవర్, అది నువ్వే. ఓ సెన్సిటివ్ లవ్వా? బీ సీరియస్, నిన్ను సిన్సియర్గా లవ్ చేస్తున్నా. ఐ లవ్ యూ. ఈ సిన్సియర్ లవ్ అంటే ప్రేమించినోడితో లేచిపోవడం, పెద్దల్ని ఎదిరించి పెళ్లి చేసుకోవడం, ఇలాంటిదేనా? ఓకే,
నీ సిన్సియర్ లవ్ టెస్ట్ చేయడానికి 10 అంతస్తులు మేడ మీద నుంచి దూకు, రన్నింగ్ బస్ ఎక్కు, ఇలాంటి వెదర్ టెస్ట్లు ఏమీ నేను పెట్టను. నేను టెస్ట్ పెట్టానంటే అది నీకు యూస్ఫుల్లో లేదో కానీ అయ్యగారికి మాత్రం యూస్ఫుల్గా ఉండాలి. సరేనా? నువ్వు రాత్రి మొత్తం ఫుల్ నైట్ నాతో గడుపుతావా? ఏయ్, ఏంటి లవ్ జామ్ అయినట్టుంది? నువ్వా? ఏంటిది? నువ్వేగా రమ్మన్నావు, అందుకే రెడీ అయ్యి వచ్చా. ఏంటి తెలిపేస్తున్నావు? అడిగేది నిన్నే. ఏ ఎక్కడికి? ఇదిగో పాలు, పళ్ళు, పూలు, స్వీట్స్ అన్నీ తెచ్చా. రా. ఇవన్నీ కాదు, ముందు నువ్వు బయటికెళ్ళు. నువ్వు చెల్లుందన్నావు, నేను అన్నయ్య ఉన్నాడని చెప్పాను. అబద్ధానికి అబద్ధం చెల్లు. మర్యాద నువ్వు బయటికెళ్ళు. నువ్వేగా ప్రేమ నిరూపించుకోమన్నా. నా ప్రేమ నిజమని నువ్వు నమ్మాలంటే నువ్వు కోరినట్లు నీతో గడపాలిగా, అందుకే వచ్చా. రా రా. సరే నమ్మాను, ముందు నువ్వు బయటికి నడు. అయితే నా ప్రేమ నమ్మావా? నమ్మాను, ముందు నువ్వు బయటికెళ్ళు. మా అన్నయ్యలు తలుపు తీస్తే నన్ను తీసుకెళ్ళిపోతాను. తీనా? ఏం జరిగిందో తెలియకుండా చొక్కా పట్టుకోకు. రాయ్, నీ కాళ్ళు చేతులు విరగొట్టి మా చెల్లెలు తీసుకెళ్తాం. అన్నయ్య, నేను ఇష్టపడే ఇక్కడికి వచ్చాను. అతను ఒంటి మీద చేయి పడితే ఇక్కడే ఉండిపోతాను, మన ఇంటికి రాను. నేను ఇతన్ని ప్రేమిస్తున్నాను, ఇతన్ని పెళ్లి చేసుకుంటాను. నేను ఇంటికి పూలు పళ్ళతోనే కాదు, పాయసంతో కూడా వచ్చాను. తాళి కట్టి అన్ని సాంప్రదాయబద్ధంగా జరిగితే నీతోనే జీవితం అనుకున్నాను, కానీ దానికి విరుద్ధంగా అడిగావు. అందుకే నీ కోరిక తీర్చి చావాలనుకున్నాను. రే, ఓ పేదింటి అమ్మాయి డబ్బున్న ప్రేమిస్తే దానికి 1000 కారణాలు ఉంటాయి. కానీ డబ్బున్న అమ్మాయి నీలాంటి పేదవాడిని ప్రేమిస్తే ఒకే ఒక కారణం, అదే లవ్. శివకాశి, ఆ చేనిచ్చే వంకతనం నెల్లి నీ మనసులో మాట చెప్పరా ప్లీజ్, వెళ్ళరా. ఏంటిది? బోల్టేయడం నీకే కాదమ్మా, మాకు వచ్చు. ఎందుకు వచ్చావు? చేయనివ్వడానికి. చేయనివ్వడానికైతే రాత్రిపూట ఇంత రిస్క్ చేయడం దేనికి? పొద్దున్నే రావచ్చుగా. అయినా చైన్ వంక పెట్టి పరాయి అమ్మాయి బెడ్రూమ్ లోకి ఏ టైంలో పడితే ఆ టైంలో వచ్చేస్తావా? పరాయి అమ్మాయి ఎవరు? నువ్వు నా లవరేగా. ఏంటి లవరా? నువ్వెప్పుడైనా నాతో ప్రేమగా మాట్లాడావా? సినిమాకో పార్క్కో తీసుకెళ్ళావా? ఎప్పుడైనా ఫోన్ చేసావా? కనీసం ఒక్క SMS అయినా పంపించావా? లవర్ అట లవర్. అసలు ఎప్పుడైనా నాకు ముద్దు పెట్టావా? కనీసం ఒక్కసారి నాకు కౌగిలించుకున్నావా? అబ్బో, మగాడు సిగ్గుపడుతున్నాడు. అలాగా, ఇప్పుడే కౌగిలించుకుంటా చూడు. రావయ్యా, ఇక్కడెవరు లేరు. అమ్మో, శ్రీకారం మనసులు కలిసిన ఈ సమయం ఆనందానికి తొలి ఉదయం వరము వసము ప్రేమే జగము శుభము సుఖము
వాణ్ణి వదలకూడదన్నయ్య. ఏం జరిగిందిరా? అందమైన కూతుర్ని కన్నావు, దిష్టి పోవడానికి ఇద్దరు బెదవులు కన్నావు. వాళ్ళేం చెప్తారు? రాయ్ రాయ్ ఏంట్రా నోరు లేస్తుంది? నన్ను చాటుగా చంపాలనుకున్నప్పుడు ఏమేంద్రా ఈ ధైర్యం? నాన్న ఈడు మామూలుడు కాదు. చెల్లికి మాయ మాటలు చెప్పి అర్ధరాత్రి తన రూముకి రప్పించుకున్నాడు. మళ్ళీ అర్ధరాత్రి దేవి గదిలోకి దూరాడు. అందుకే వీడికి యాక్సిడెంట్ చేసి కాలో చెయ్యో తీసేసి బుద్ధి చెప్తామనుకున్నాం. పెళ్లిగాని ఆడపిల్ల గదిలోకి అర్ధరాత్రి రావడం తప్ప నీకు తెలీదా? నేను దేవి ప్రేమించుకున్నాం. మీరు ఒప్పుకుంటే పెళ్లి చేసుకుంటాం. ఒప్పుకోవడానికి ఎవడరా నువ్వు? డాక్టర్వా ఇంజనీర్వా? పెళ్ళానికి 2 పూట్ల తిండి పెట్టగల వెల్డర్ని. ఆడుకునేవాడు కూడా పెడతాడరా పెళ్ళానికి తిండి. నీకు ఇల్లు వాకి లేదు, అమ్మా నాన్న లేరు, ఎవరికి పుట్టావో ఎక్కడ పుట్టావో తెలీదు, అనాథగాడివి. నీకేంట్రా ఇంత పొగరు? ఆ మాట అన్నావంటే నాలుక చీరేస్తా. అనాథవు కాకపోతే కేర్ ఆఫ్ అడ్రస్ ఎక్కడో చెప్పరా? నీ వివేక్, సన్ ఆఫ్ హనుమంతరావు. నా చెల్లి దేవి, డాటర్ ఆఫ్ హనుమంతరావు. మరి నువ్వు కేర్ ఆఫ్ చెత్తకుండియా? బాబు, ప్రతి విషయానికి నీకు చేత సమాధానం చెప్పటం అలవాటైతే నువ్వు ఇప్పుడే ఎక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు. నేను అనాథను కాదు, అనాథలా బతుకుతున్నాను. నీకు నువ్వుగా బతికినంతకాలం ఆ కారణం ఎవరికీ తెలియనక్కర్లేదు. కానీ నీ కాబోయే భార్యకి, ఆమె కుటుంబానికి ఆ కారణం తెలియాలి. అన్నింట్లో ధైర్యం ఎక్కువే కదా, ఇప్పుడు ఎందుకు భయపడుతున్నావు? చెప్పు. మీ పెళ్లికి నేను ఒప్పుకుంటున్నాను, కానీ శుభలేఖలు నేనేం రాసుకోవాలి? నా బంధువులందరికీ నేనేం చెప్పుకోవాలి? మీ కాబోయే వియంకుడు చెన్నమనేని రాజేశ్వరరావు గారని చెప్పండి. రే ఏం రావి? టపాసులు. ఎక్కడివి? కొన్నాను, దేవి నవరాత్రులు కదా కాలుద్దామని. డబ్బెక్కడిది? మీరు అప్పుడప్పుడు ఇచ్చే డబ్బులతో కొనుక్కున్నాను నాన్నగారు. లేదు నాన్నగారు, మీ జోబులో డబ్బులు తీసుకుంటే నేను చూశాను. అవును నాన్నగారు, నేను చూశాను. ఉండండి. ఒరే, ఎందుకు అలా చేసావు? దొంగతనం చేసిందే కాక అబద్ధాలు కూడా చెప్తున్నావా? ఈ రోజు వీడికి అన్నం పెట్టరు. బిడ్డ చచ్చిపోతారా? ఇలాంటి బిడ్డ చస్తేనే నయం. ఆకలిగా ఉందమ్మా. నేనే కలిసి పెడతాను. మహాలక్ష్మి, వాడికి ఈ రోజు అన్నం పెట్టావంటే నేను 4 రోజులు అన్నం ముట్టుకోను. ఒరే, తెల్లారితే విజయదశమి. ఏమిట్రా మాటలు? వాడిని అన్నం దగ్గర నుంచి లేపేశావు ఏమిటండి? పండగ పుట్ట భయపెట్టి పస్తు పెడుతున్నారు. మహాలక్ష్మి, తప్పు చేసిన వాడికి భయం చెప్పకపోతే రేపు పెద్దయ్యాక తప్పు చేయడానికి భయపడడు. వాడికి మంచి చెడు తెలియాల్సిన వయస్సిది. వాడు నీకు మాత్రమే కొడుకు కాదు, నాకు కొడుకే. ఈరోజు వాడికి కాదు, నాకు కూడా అన్నం పెట్టదు. అరే శక్తి, ఇంట్లో నాయనమ్మ గదిలో తోసన్ వాలా ఉంటది, వెళ్ళి తేరా. అమ్ము, ఈ నాన్న కొడతాడు. ఇంట్లో ఉంటే కొడతాడు రా, అందుకని ఇక్కడ కాల్ చేద్దాం. అంటే కళ్ళోడిస్తావా? తీసుకో.
ఒరే శక్తి పగలు తపాసులేంట్రా? నీ కళ్ళు పోయి చెవులు కూడా పోగొడదామని. పెద్ద అంతరం చిన్న అంతరం లేదు. అనయ్య ఇదిగో బంగారం లాంటి నా బిడ్డను పొట్టను పెట్టుకున్నావు కదరా. అమ్మోరుపు నిన్న నా బిడ్డ ప్రాణాలు తీసావు కదరా, ప్రాణాలు తీసావు కదా. ఈ ఎదవే తపాసులు తీసుకురావడం నేను చూశాను. ఎందుకు రా అని అడిగితే నీ చెవులు కూడా పోగొడతానన్నాడు. చెప్పరా, నువ్వేనా కాల్చింది? నాకేం తెలియదు. తపాసులు వచ్చింది కానీ నేను కాల్చలేదు. నువ్వు కాల్చకపోతే ఇంకెవర్రా కాల్చారు? మర్యాదగా నిజం చెప్పరా. నాన్నగారు టపాకాయలు కాలుస్తాను, కళ్ళలో పడకుండా నాకు అల్లుడు ఇమ్మంటే నేనే వాడికి ఇచ్చాను. కావాలంటే నా కళ్ళుడు వాడి దగ్గర చూడండి. అదిగోండి రాజేశ్వరరావు గారు, నిజంగానే కళ్ళ చూడుంది. అంతకంటే సాక్ష్యం ఏం కావాలి? ఇందాక తెలియదన్నావు, ఇప్పుడు అన్నయ్య తెమ్మన్నాడు అంటున్నావు. నిన్ను ఏమండి ఏమండి వద్దండి, ఏమండి వద్దండి, వాడిని కొట్టకండి. ఏమండి ఏదో తెలియజేశాడండి. ఏమండి వాడిని కొట్టకండి, వద్దండి. ఏమండి ఏమండి మాట్లాడండి, ఏమండి వద్దండి. విజయదశమి రోజున ఊరంతా విషాదం నింపావురా. నీకిక్కడుండే హక్కు లేదు. ఈ ఊరదులు వెళ్ళిపోరా, వెళ్ళిపో, ఎక్కడికైనా వెళ్ళిపో. నా కంటికి కనిపించినంత దూరంగా వెళ్ళిపో. 15 ఏళ్ళైంది, తిరిగి వెళ్ళలేదు. నన్ను ఎవరైనా శక్తి అని పిలిస్తే మా అమ్మ నాన్న గుర్తుకొచ్చేవారు. మా ఊరిని, నా వాళ్ళని మర్చిపోవాలనే నా పేరు శివకాశిగా మార్చుకున్నాను. స్టోరీ చాలా బాగుందయా. ఏంటి చెప్పింది నమ్మేశారా? మీరు నమ్ముతారని చెప్పలేదు, జరిగింది చెప్పాను. ఓకే ఓకే, వెళ్ళి మీ అమ్మ నాన్నలు పిలుచుకురా, తాంబూలాలు మార్చుకుందాం. అందరూ అడిగే పద్ధతిలోనే మా వాళ్ళు అడిగారు. వాళ్ళు చెప్పినట్టు చెయ్యి. చేస్తాను. విజయదశమి నాడు నేను మా వాళ్ళకు దూరం అయ్యాను. వచ్చే విజయదశమి కల్లా మా వాళ్ళతో తిరిగి వస్తాను. నువ్వు తిరిగి రాకపోతే నేను ఈ జన్మలో పెళ్లి చేసుకోను. పెద్ద పేరు మీద మంచి చేస్తానా? నాకు మంచి ఇష్టం ఉండదు, చెడే ఇష్టం. అదే చేస్తాను. మీరు కొనే మిల్లు వంశపరంపరంగా వస్తున్న ఆస్తి. ఈయనకు శక్తి అని ఒక తమ్ముడున్నాడు. ఈ ఆస్తిలో అతను కూడా బాగుంది. అవును, మా వాడి సంతకం లేకుండా ఈ ఆస్తిని కొనడానికి వీల్లేదు. వాడు చచ్చిపోయాడ్రా. దానికి రుజువు లేదు. అవును, చెన్నమనేని రాజేశ్వరరావు గారికి నిజమైన వారసుడు మా శక్తే. మా శక్తి తిరిగి వస్తాడు. కూర్చోండి, కూర్చోండి. పేపర్లు తిండి సంతకం పెడతా. మరి మీ తమ్ముడి విషయం ఏంట్రా? తమ్ముడు 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 వాడు పారిపోయి 15 ఏళ్ళయింది. మీ తమ్ముడు చనిపోయాడని రుజువు కాకుండా మిల్లు కొనడం అంటే మైండ్ పోయిందా? వాడే లారీ కిందో బస్సు కిందో రైలు కిందో పడి చచ్చుంటాడు, మట్టిలో కలిసిపోయి ఉంటాడు. వాడు తిరిగి రావాలంటే ఆ మట్టిలోంచి మొలిచి రావాలి. ఈ ఊర్లో చెన్నమనేని రాజేశ్వరరావు గారు ఆయన చచ్చిపోయి 9 ఏళ్ళు అయింది.
ఇప్పుడు ఆయన కొడుకే ఎమ్మెల్యే. ఊళ్ళో ఎవరిని అడిగిన చెప్తారు, పోయి అడుగు. ఎవరు నువ్వు? సొంత ఇంట్లోకి వచ్చినట్టు డైరెక్ట్ గా వస్తున్నావు? ఎమ్మెల్యే గారిని కలుద్దామని. అన్నా బొట్టన్నా ఎవర్రా? ఎమ్మెల్యేని కలవడానికి ఎవరో వచ్చిండ్రే. ఏంటి బాబు ఎమ్మెల్యేని కలవాలా? దేవుడిని చూడాలంటే ముందు బొట్టు పెట్టుకోవాలి, ఎమ్మెల్యేని చూడాలంటే ముందు బొట్టుగాని కలుసుకోవాలి. ఇవాళ ఎమ్మెల్యే గారు పుట్టినరోజయ్యా, ఆశీర్వాదం కోసం అత్తగారి ఇంటికి వెళ్ళాడు. ఇంకా వాళ్ళ అమ్మగారు ఆవిడే పెరట్లో ఉంటుంది, అన్ని మేమే చూసుకోవాలి. పదరా పద. దేవత కుమారు వేషమా కన్న తల్లికే కాలదోషమా నా దేవత కుమారు వేషమా మహారాణికింత పేద వేషమా గొడ్రాలివైతే బాధ లేదమ్మా ఈ కొట్ల పాక రాతలేదమ్మా. ఎవరు బాబు నువ్వు? నిన్నే బాబు. నేను ఎమ్మెల్యే కోసం వచ్చావా? సాయం అడుగుదామని. ఎందుకమ్మా అలా నవ్వుతున్నారు? కన్న తల్లినే కోట్ల చావుల్లో పడేశాడు, నీకేం సాయం చేస్తాడని. ఇదేంటమ్మా అంత పెద్దలుండగా మీరిలా? ఏం చెప్పను బాబు, అంతా నా తలరాత. నాకు 2 కొడుకులు, చిన్నోడు గంగ లాంటివాడు. గంగ ఒక చోట నిలబడదు కదా, వెళ్ళిపోతూ ఉంటుంది. వెళ్ళిపోయాడు. పెద్దవాడు మురికి కుంట లాంటి వాడు, కంపు కొడుతున్నా ఇక్కడే పడున్నాను. మా ఇంటికి వచ్చిన వాళ్ళ దగ్గరంతా నా చిన్న కొడుకు గురించి చెప్పి బాధపడుతూ ఉంటానని నేను పిచ్చిదారి చేసి ఇక్కడ పడేశాడు. వాడు పుట్టినరోజుకి అత్తమామలకు పట్టుబట్టలు, పెళ్ళానికి నగలు, కన్న తల్లికి ఇదిగో బాబు, ఏదో అవసరం ఉండి వచ్చానన్నా నా సోది చెప్పి నేను ఇబ్బంది పెట్టేశాను. ఏం పని మీద వచ్చావు బాబు? చెల్లి పెళ్లి కోసం సాయం అడుగుదాని వచ్చానమ్మా. చెల్లి పెళ్లికి సాయమా? సొంత చెల్లెల్నే కట్టుబట్టలతో వెళ్ళగొట్టినవాడు నీకేం సాయం చేస్తాడు? ఏంటి బాబు ఏమైంది? నా ఆస్తి మొత్తం దొబ్బి తింటున్నారుగా. హార్ట్ అటాక్. అదేంటి బాబు, శుభమాని మీ ఇంట్లో మంచి జరుగుతుంటే? నాకు మంచి ఇష్టం ఉండదు, చెడే ఇష్టం. అదే చేస్తాను. ఏమమ్మా మహాతల్లి, కూతురికి పెళ్లి చూపులా? మీకింకేం పని లేదు. నంగనాచి, నీ అందంతో ఈ కుర్రాన్ని ఒక్క చూపుతో వల్ల వేసుకున్నావు. అలాగే లేచిపోయి ఉండొచ్చుగా. నాకు ఈ పెళ్లి చూపుల ఖర్చులు, తిండి ఖర్చులు, పెళ్లి ఖర్చులు మిగిలిండేవి. ఎలా తింటున్నారో చూడు. మింగండి అయ్యా, నా ఆస్తి మొత్తం మింగండి, మింగండి. మిగిలిన ఈ ఎంగిలిస్తరాకులు నేనేం చేసుకుంటాను? తినండి తినండి, బాగా తినండి. ఐశ్వర్య, నేను నీకు నచ్చానా? నచ్చానా చెప్పు. ఏం చేస్తున్నావురా? కనిపించడం లేదా? నచ్చిన అమ్మాయి మెళ్ళ తాళి కడుతున్నాను. మన పరువు తీసి ఇంట్లో అమ్మాయిని పెళ్లి చేసుకుంటావా? నువ్వు గాని దాన్ని చేసుకుంటే నా ఆస్తిలో చిల్లి గవ్వ కూడా ఇవ్వను. ఐశ్వర్య,
నగలు తీసివు. ఇవిగో తీసుకో. ఇదెందుకో తెలుసా? నీ ఇంట్లో తినడానికి ఖరీదు కట్టా. ఎంగిలిస్తరాకులు ఎరుకో. పద ఐశ్వర్య. ఐశ్వర్య అంటే మీరే కదా? అవును. నేను మీ అన్నయ్య దుర్గాప్రసాద్ ఇంటికి వెళ్ళి వస్తున్నా. నాకు అసలు అన్నయ్య లేడు. మీ అన్నయ్య పంపిస్తే రాలేదు, మీ అమ్మగారు చెప్తే వచ్చాను. అమ్మా, ఆవిడ ఇంకా ప్రాణాలతోనే ఉంచాడా? అలాంటి బిడ్డను కన్నందుకు ఆవిడకి శాస్తి జరగాల్సిందే. అయినా అక్కడికి ఎందుకు వెళ్ళారు, ఇక్కడికి ఎందుకు వచ్చారు? అడుగుతాను మిమ్మల్ని, ఎవరు మీరు? ఏమి విధి ఏమి విధిరా, బంగారు జీవితాన్ని కాలరాసెరా. ఏమి రాతరా, ఆ బ్రహ్మ చేతగాని రాత రాసెరా. అడుగుతోంది మిమ్మల్ని, ఎవరు మీరు? చెప్పండి. వరుసకు అన్నయ్యనవుతాను, మీ దూర బంధువుని. చిన్ననే పారిపోయాడు, పెద్దనే వెళ్ళగొట్టాడు. ఇదిగో ఇలా రోడ్డు మీద బతుకుతున్నాం. మా కన్నదమ్ముళ్ళ వరుస అచ్చిరాలేదులే. ఐశ్వర్య, నేను సరుకులకి వెళ్ళి అట్నుంచి రైస్ మిల్కి వెళ్ళి వస్తాను. పాప జాగ్రత్త, మాట్లాపి పని చూడు. అమ్మా డబ్బులు. ఆశమంటే పచ్చి మోసమా, పాడి కట్టగాని తీరు బంధమా. బండరాయిలోన స్వామి రూపమా, స్వామి గుండెలోన ఇంత ద్వేషమా. తీసుకో. అమ్మా తీసుకోనా? అమ్మా నాకు ఇవన్నీ కొనిచ్చావు దేనికి? నేను మీ ఇంట్లో ఉండబోతున్నాను కదా, అయితే ఇక నుంచి మీ అమ్మ చేతి వంట తినబోతున్నాను కదా. మరి నిన్నేమని పిలవాలి? నన్ను మావయ్య అని పిలువు. నాకు మావయ్య అంటే ఇష్టంలే. ఇవేవి నాకొద్దు. మా పెద్ద మామయ్య నన్ను చూస్తానికే రాలే తెలుసా? మా చిన్న మామయ్య అమ్మ చిన్నగా ఉన్నప్పుడు వదిలేసి వెళ్ళిపోయారు తెలుసా? మా చిన్న మామయ్య వచ్చాక అమ్మ నాకు చెవులు కుట్టిస్తా అని చెప్పింది. ఆ చిన్న మామయ్య వచ్చేదాకా నేను ఎవరిని మామయ్య అని పిలవను. సరే, మావయ్య వద్దు, ఫ్రెండ్ అని పిలువు. అమ్మా ఫ్రెండ్ అంట. ఓకే దా. ఒరేయ్, సంక్రాంతి దీపావళి ప్రతి ఇంటికి పండగేరా, కానీ మీ అమ్మకి చెల్లికి మాత్రం నువ్వు వచ్చిన రోజే నిజమైన పండగ. మీ అమ్మ ప్రాణాలు కూడా మీ నాన్న ప్రాణంతో ఏనాడు కలిసిపోయిండేవి, కానీ నువ్వు ఏనాటికైనా తిరిగి వస్తావు ఆశతో ప్రాణాలు నరిచేతులు పెట్టుకొని బ్రతుకుతుందిరా. నీ చెల్లి పుట్టింటి నుంచి వచ్చే చీర సారికో ఆస్తిపాస్తులకు ఆశపడలేదురా. ఊరు వదిలిన తన అన్న ఎప్పటికైనా తిరిగి వస్తాడు ఆస్తి ఎదురు చూస్తుంది. అలాంటి చెల్లి ఎదురు పడితే నేనే నీ అన్న చెప్పుకోవడానికి ఏమైందిరా? ఛీ, నువ్వు రాకుండా ఉన్నా బాగుండేది. రాజభవనంలో మహారాణిలో బతికిన మా అమ్మ గొడ్ల చావులో బిచ్చిగత్తలో బతుకుతోందిరా. నేనే నీ కొడుకుని ఎలా చెప్పమంటారా? రాజకుమారిలా పెరిగిన నా చెల్లెలు రోడ్ల పక్క టీ అమ్ముకుంటూ బతుకుతోందిరా. తన దగ్గరికి వెళ్ళి నేనే నీ అన్నీ నేను ఎలా చెప్పమంటారా? నన్ను ప్రేమించిన అమ్మాయికి నేను అనాథం కాదు, నాకు మంచి కుటుంబం ఉంది, వాళ్ళని తీసుకొస్తాను మాటిచ్చాను రా. కానీ ఇక్కడికి వచ్చాకే అర్థమైంది, నాకు ప్రేమ పెళ్లి ముఖ్యం కాదు, నా కుటుంబమే ముఖ్యమని. తిరిగి అదే ఇంట్లో నా తల్లిని మహారాణిలా కూర్చోబెట్టి అప్పుడు చెప్తాను రా నేనే నీ కొడుకునని. నా చెల్లిని మహాలక్ష్మిలా చూసిన తర్వాతే చెప్తాను రా నేనే నీ అన్నయ్యనని. అప్పుడే మా నాన్న ఆత్మశాంతి. అంతవరకు నేనెవరినో వాళ్ళకి చెప్పను. ఊళ్ళోకి వచ్చావని నీ అన్నయ్య కలిస్తే నేను బతకనివ్వడరా.
నన్నేం చేస్తాడు? తండ్రినే చంపిన వాడికి తమ్ముడు చంపడం లెక్క. ఏమన్నావు? నాన్నని చంపేశాడా? చెప్పరా, నాన్న ఎలా చనిపోయారు? చెప్పరా, మా నాన్న ఎలా చనిపోయాడు? ఎలా చనిపోయాడు? అయ్యా క్షమించండి అయ్యా, మీ అబ్బాయిని తెలుసు కూడా చెట్టు కట్టేశాం. నా కూతురు జీవితాన్ని నాశనం చేశాడయ్యా. కట్టకపోతే మా అందరిని చంపేస్తాడేమోననే ఇలా చేసావయ్యా. దొంగతనం చేసి సిగరెట్లు తాగుతున్నావు, మందు తాగడం మొదలు పెట్టావు. అది చాలక మానభంగం కూడా చేశావు. థు! నా కడుపులో ఎలారా పుట్టావు? నేను ఎలా పుట్టాను, అడుగు పుట్టానండి, పిల్లని అడుగు. మీ అన్నయ్య నా మాటను తట్టుకోలేక గుండెపోటుతో చనిపోయారా? ఏంట్రా ఇది? నా ఫ్రెండ్ భార్య చనిపోతూ రాసిన సూసైడ్ లెటర్. అయితే నాకేంటి? నువ్వేగా ఆమె జీవితాన్ని నాశనం చేసి. అదా? అయితే నే పాడు చేసిన ఆడపిల్లలు నీ ఫ్రెండ్ భార్య ఎవర్రా? ఈ సామానంటి, ఈ గాజు పెంకులంటి, ఈ ఎన్నెల పడిపోవడం, ఇన్వెస్టిగేషన్, ఈ నీళ్ళేంటి, ఈ పువ్వులేంటి, ఈ మండు అల్లోదులేంటి? సార్ మిమ్మల్ని ఎవరైనా అటాక్ చేశారా? నేనే వీళ్ళందరినీ కొట్టింది నన్ను. అబ్బెబ్బే, తమ్ముడు జోకులేస్తున్నాడు అంతే. తమ్ముడు ఏంటి, అన్నయ్యతో జోకులేంటి? అంటే బాగా దూరం బంధు సార్, చుట్టం చూపుగా వచ్చాడు. వీళ్ళు అబద్ధం చెప్తున్నారు ఎస్ఐ గారు, వీళ్ళందరినీ కొట్టింది నేనే. నన్ను అరెస్ట్ చేయండి. తమ్ముడు సరదా కూడా ఒక లిమిట్ ఉంటుంది. వీళ్ళ మొహాలండా ఈ రక్తాలేంటి? అపోజిషన్ వాళ్ళు మా ఎమ్మెల్యే గారి మీద ఎప్పుడైనా అటాక్ చేస్తే ఎలా కాపాడుకోవాలో మేము అందరం ప్రాక్టీస్ చేస్తున్నాం. ఏంటయ్యా అర్థం కాలేదా? ఇది మా పార్టీ ప్రాబ్లం, ఇందులో పోలీసులు తలదూచకూడదు. వెళ్ళు. అది కాదు సార్. వెళ్ళు. ఎస్ సార్. ఇటు వెళ్ళవా? ఓకే, నువ్వు అటు తిరిగి ఇటు తిరిగి ఎక్కడికి వస్తున్నావో నాకు ఇప్పుడు అర్థమైంది. ఆ లెటర్ నాకు ఇవ్వాలంటే నీకెంత కావాలో చెప్పు. 1 2 3 4 5. అబ్బా, 1 2 3 4 5 8 అన్న ఇది ఏరం పట్లాగా. నీ రేంజ్ కి తగ్గట్టు ఒక 10కి సెటిల్ చేసి పట్టుకొచ్చి ఇచ్చేస్తాను. తెచ్చే. అలాగే తప్పకుండా. తేరా తేరా నిన్ను 10కి పెట్టేంట్రా? మరి పర్సులో పెట్టుకొస్తారా? 10 లక్షలు. ఆహా, నీదెంత విశాల హృదయం రా బొట్టు. వస్తా. లెటరు రాసలేదు. ఏంటి ఏంట్రా తెల్ల కాగితం? ఒరిజినల్ పోస్ట్ లో పంపిస్తా. వస్తా బ్రదర్. అన్న పోలీసులు ఫోన్ చేద్దామా? అప్పుడు నన్ను ఎమ్మెల్యే దుర్గా ప్రసాద్ అన్నారా? మెంటల్ దుర్గా. నాన్న ఇది ఇంకా వాడి పిచ్చిలోనే ఉంది. వాడు ఇంకా రాడు. మనం పెట్టిన ఫ్యామిలీ లింక్ కి వాడు పారిపోయాడు. ఈ నోరు ముయించి ఈ మ్యారేజ్ ఒప్పించండి. నోరు ముయించాల్సింది రాంది కాదు. మీ ఇద్దరికి సంబంధాలు చూశాను. మీకు పెళ్ళాలు వస్తారు, వాడు ముయిస్తారు మీ నోళ్ళు. 4 మనుషులున్న మనలోనే ఏకాభిప్రాయం లేదు. అతను పెద్ద కుటుంబం నుంచి వచ్చాడు. వాళ్ళందరినీ కన్విన్స్ చేయడానికి టైం పడుతుందమ్మా. విజయదశమి నాటికి వస్తా అన్నాడు కదా, అప్పటి వరకు వెయిట్ చేద్దాం. నాకు కదరా మావయ్యకి. మావయ్య, మీ సువర్ణ హస్తాలతో ఆ పెన్ నాకివ్వండి. దుర్గా ప్రసాద్, దుర్గా ప్రసాద్, దుర్గా ప్రసాద్. అదేంటన్నా అందరూ చెల్లెలికి జిందాబాద్ చెప్తున్నారు? ఏమే, నువ్వు నాకు పోటీయా? అవును.
ఏ అర్హత ఉందే నీకు? అసలు రాజకీయం అంటే ఏమిటో నీకు తెలుసా? లక్షలు వెదజల్లి నన్ను గెలిపించడానికి మా మామ కోగంటి కోటేశ్వరరావు నా బ్యాక్గ్రౌండ్ లో ఉన్నాడు. నీకెవరున్నారే? చూడు, ఓ నువ్వా దీనికి బ్యాక్గ్రౌండ్? ఈ దుర్గా ప్రసాద్ తరతరాలుగా కోటీశ్వరుడు. ఇది బిచ్చగత్తె ప్లాట్ఫామ్ లో టీలు అమ్ముకునేది. అది అప్పుడు. మరి ఇప్పుడు లక్షాధికారి. సిస్టర్, మీ దగ్గర ఎంత డబ్బుందో చూపించండి. అన్నయ్య, ఇందులో ఎంతుందో తెలుసా? ఎంత ఉందో ఆయన అడుగుతారండి. స్వయంగా లెక్కటి నేను 10 లక్షల రూపాయలు తక్కువ ఉంటే చెప్పు కొట్టింది. వాడు అడిగాడా? ఇది నా డబ్బు. అది నాకు సమర్పణం. చూడు, ఈ ఎలక్షన్ లో గెలవాలంటే డబ్బుంటే సరిపోదు, టాలెంట్ కావాలి. నా టాలెంట్ ఏంటో ముందు నువ్వే చూస్తావుగా అన్నయ్య. సిస్టర్, రాహుకాలం వెళ్ళిపోతుంది, సంతకం పెడతానండి. ఈసారి ఎమ్మెల్యే ఎలక్షన్లో మన ఐశ్వర్య పోటీ చేస్తుంది. మీరు ఓటేసి గెలిపిస్తే అందరి కష్టాలు తీరుతాయి. చూడు బాబు, ఈ అమ్మాయి పెళ్లి చేసుకుని భర్తతో వెళ్ళిపోయింది. నీ ఊరేదో పేరేదో తెలియనోడివి. నువ్వు చెప్తే ఓటు ఎలా వేస్తాం? దుర్గాప్రసాద్ అంటే చన్నవనేని రాజేశ్వరరావు గారు అబ్బాయి. మా ఊరోడు, మా కళ్ళ ముందు ఉంటాడు. మంచైనా చెడైనా ఆయనకే ఓటేస్తాం. మీరు వెళ్ళండి. డైరెక్టర్ ఎక్కడ? షూటింగ్ మొదలు పెట్టాలి. ఇది వచ్చేస్తున్నారు. నేను ఇక్కడే ఉన్నానమ్మా. నమస్కారం. ఎక్కడ? సార్ ఇక్కడే ఉన్నానండి. డైరెక్టర్ రెడీ, కెమెరామెన్ రెడీ, హీరోయిన్ కూడా రెడీ. హీరో ఎక్కడా? శంభో శంకర సాంబ సదా శివ చంద్రకళాధర సర్వలోకేశ్వర. సినితార వచ్చిందో, స్వాగతాలు చెప్పండో, సాక్షాత్తు చందమామ చెంతకొచ్చిందో. అరే సినితార వచ్చిందో, స్వాగతాలు చెప్పండో, సాక్షాత్తు చందమామ చెంతకొచ్చిందో. స్టైల్ చూసి నచ్చేసా, పాట విని వచ్చేసా, బొట్టు మాట పక్క నెట్టి ఆటకొచ్చేసా. రావమ్మో పుల్లెమ్మో, నువ్వు ఆడేది ఎవరితో తెలుసుకోవమ్మో. అబ్బాయో అబ్బాయో, నేను తెలుగు తమిళ హీరోలతో ఆడిన నాని. శివకాశి ఆటంటే అదిరిపోవాలా, నేను చిందేస్తే శివుడైనా ఈల కొట్టాలా. తీసుకోండి. అయ్యా ధర్మం చేయండి అయ్యా. చిల్లలేదు ఇల్లు. ఎవరండి మీరు? కనబడలే. నల్లకోట లాయరు. యా, నల్లకోట లాయరా? యా. రే రా, మీరు నల్లకోట వేసుకున్నాడు. సూత్రాగా అడుక్కు తింటున్నాడు. ఆడంటే అనుకూడదన్నా. ఇప్పుడు ఇవన్నీ అవసరమా? మనం ఎందుకు వచ్చావు చెప్పండి. ఇక్కడ శక్తి అనేవాడు ఎక్కడ ఉంటాడండి? అంటే మీరు అడిగేది రాజేశ్వరరావు గారు రెండో అబ్బాయి గురించారా? అవునండి. ఓ పని చేయండి, మీరు ఇక్కడ కూర్చోండి, నేను ఇప్పుడే తీసుకొచ్చేస్తాను. కూర్చోండి. తీయండ్రా పళ్ళు. ఎక్కడ్రా వాళ్ళు? ఏర్రా ఏమైపోయా? కూర్చోబెట్టానన్నా. తాగొచ్చావా? తాగిన వాటి నిజమన్నా, వాళ్ళకి దిగింది కూడా నిజమన్నా. ఇక్కడే కూర్చోబెట్టానన్నా, బొట్టు మీద కొట్టన్నా. హడావిడి చేయకండి, వాళ్ళు ఊళ్ళోనే ఉండుంటారు. మనం వాళ్ళ కోసం వెతుకుతున్నట్టు ఎవరికి తెలియకూడదు. పదండి. నేను రావడానికి ఒక్క నిమిషం ఆలస్యం అయింటే ఏం జరిగిందో తెలుసా? అదేంటి? అతను మీ అన్నయ్యగా? అవును, అతను మా అన్నయ్య.
కానీ రామలక్ష్మణులా కలిసి ఉండడానికి అతనే రాముడు కాదు. అంటే ఆ తర్వాత చెప్తా. ముందా బుట్టిగాడు వస్తున్నాడు, వాడికి చిన్న జిలేబీ ఇచ్చేస్తా. నమస్తే బ్రదర్. బాబు నమస్కారం బాబు. ఏమైందయ్యా? ఏమవటం ఏముంది, ఏదో ఆశపడ్డాం, ఎక్కడో ఆశపోయింది. అసలు ఏం జరిగిందో చెప్పు. వద్దులే నాయన, ఇప్పుడుకే నీకు 10 లక్షలు తప్పెట్టినందుకు మాకు చిరిగి సేటంత అయింది. నువ్వు నాకు ఇచ్చిందంత 10 లక్షలు, నేను ₹1 కోటి ఇస్తా. ₹1 ఆ చెవిట పడేసుకో. చాలా బాగుంది, కానీ ఓ చిన్న విషయం. నేను నిన్ను గాని నువ్వు నన్ను గాని ఎక్కడ కలుసుకోలేదు. నువ్వు నాకు గాని నేను నీకు గాని ఏమీ చెప్పలేదు. అది మెయింటైన్ చేయి బాబు. సరే కానీ కాసేపు ఓపిక పెట్టన్నా, ఓట్లన్నా పదా. రాత్రి నాన్నగారు కళ్ళ కనపడ్డారమ్మా. అమ్మా అమ్మా కనిపించి ఏం చెప్పారో తెలుసా? ఈసారి కూడా నువ్వు ఎమ్మెల్యేగా గెలవాలి, నిన్నెప్పుడు ఎమ్మెల్యేగానే చూడాలి, అందుకు అమ్మని ప్రచారానికి తీసుకెళ్ళు అన్నారు. నన్ను ఆశీర్వదించమ్మా. నాకు మంచి ఇష్టం ఉండదు, చెడే ఇష్టం, అదే చేస్తాను అంటే నా చేత ఈ విధోపం చేయించారు కదరా. నువ్వు రాకపోతే ఏం జరుగుతుందో తెలుసా? ఏం జరగదు. ఎక్కడి నుంచో వచ్చి వీళ్ళందరినీ రెచ్చగొడుతున్నావు, నాకు నిద్ర లేకుండా చేస్తున్నావు. మర్యాదగా చెప్తున్నాను, వెళ్ళిపో. వెళ్ళిపో వెళ్ళిపో, లేదా మెంటల్ గా ఏం చేస్తాను. దండం పెడతాను, అమ్మనేం చేయకు. వెళ్ళమని చెప్పు, లేదా అమ్మని గొంతు చంపేస్తాను. చూడు, పోటీ నీకు నీ చెల్లికి, పగ నీకు నాకు. మధ్యలో అమ్మ జోలికొచ్చావు, వీడి చిటికెని వేలు నా మీద పడ్డా ఈ ముష్టిదాన్ని చేతులకి దండం పెడతాను, ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. నాకు రాజకీయాలొద్దు, ఎలక్షన్స్ వద్దు, ఈ గొడవలొద్దు. నాకు మా అమ్మ తప్ప ఎవరు లేరు. మీకు దండం పెడతాను, వెళ్ళిపోండి. నాకు మా అమ్మ కావాలి, నాకు ఎలక్షన్స్ వద్దు. చూడు, రాత్రికి రాత్రి విత్డ్రా చేసుకుని ఊరొదిలి వెళ్ళిపోవాలి. తెల్లారేసరికి మీరెవరైనా కనిపించారో అమ్మని లేపేస్తా. వదలండి, ఎవరు మీరు? మీరా నన్నెందుకు తీసుకొచ్చి కట్టేశారు? ఎలక్షన్ లో మీ ఆవిడ గెలవాలా వద్దా? గెలవాలి. అయితే ఎలక్షన్ అయ్యే వరకు బ్యాలెట్ బాక్స్ లో ఓట్ల సైలెంట్ గా ఉండాలి. ఏంటే? నా భర్తను ఎక్కడ తెచ్చావు అడగడానికి వచ్చాను. చెప్పు, నా భర్తను ఏం చేసావు? అసలు ఎందుకు ఎత్తుకుపోయావు? నీ భర్త నేను ఎత్తుకుపోవడం? నువ్వే ఎత్తుకుపోయావు, నాకు బాగా తెలుసు. నేను ఎత్తుకుపోలేదు, నువ్వు వెళ్ళు. నేను వెళ్తాను. నా భర్త నాకు ఇవ్వు, నాకు రాజకీయాలొద్దు, నా పసుపు కుంకాలు కావాలి. అది చూసారా, ఇది ఎలక్షన్ డ్రామా. నోరు మూసుకుని దిగవే. నేను చచ్చిన దిగను. దిగుతావు లేదా? నేను చెప్తున్నాను కదా, నీ భర్త గురించి ఏంటి పిచ్చ? చెప్పు తీసుకో, కొడతాను. సచ్చినోడు సొంత సెల్లలే చెప్తా కొట్టాడు. ఈడు మొహమ్మట రండి, కుర్చీ వేరా. బాగున్నాను మాయ. ఎమ్మెల్యే కుర్చీకే ఎసరొచ్చే పనులు చేస్తున్నావంట. ఆడపిల్లని చెప్పుతో కొట్టావంట. ఆడపడుచుల ఓట్ల పవర్ ఏంటో నీకు తెలీదా? కోపాన్ని అణుచుకోలేకపోయాను మామయ్య. ఏంట్రా కోపం? నిన్ను ఈ నియోజకవర్గంలో
తిరుగులేని ఎమ్మెల్యేగా చూడాలనుకున్నందుకు నా చెప్పుతోటి నేనే కొట్టుకోవాలి. కొట్టరా 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 కొట్టు, నేనే కొట్టుకుంటాను. దాని మొగుడిని ఎవరో కిడ్నాప్ చేస్తే ఆ నేరం నా మీద మోపుతున్నారు. రాజకీయం అంటే అలాగే ఉంటుంది. లక్షల లక్షల ఖర్చు పెట్టి పోయినసారి నిన్ను ఎమ్మెల్యేని చేసింది, ఇప్పుడు ఎమ్మెల్యేగా నిలబెట్టింది నువ్వు ఎమ్మెల్యే కావాలని కాదు, నా కూతురు ఎమ్మెల్యే భార్యగా ఉండాలని. మర్యాదగా ముందు గెలిచే మార్గం చూడు. హలో, అయ్యో అయ్యో నా భర్త కనిపించట్లేదు అని మైకి పట్టుకుని ఏడుస్తున్నావంటే నా భర్త నాకు ప్రాణాలతో కావాలి. ఎక్కడ దాచావో చెప్పు. కిడ్నాప్ చేసింది పిచ్చిదానా. నీ మొగుడు నీకు ప్రాణాలతో కావాలనుకుంటే ఎలక్షన్ నుంచి తప్పుకో, లేదనుకో ఒక మంట వెలుగుతూ ఉంటుంది. అదేంటో తెలుసా? నీ మొగుడి చిత్తి మంట. జాగ్రత్తగా విను. రేపు నువ్వు స్నానం చేసే ముందు ఒంటికి రాసుకునేది పసుపు కాదే, నీ మొగుడి బూడిద. నన్ను కాదని ఈ ఊళ్ళో ఎవరైనా సరే నీ కోటేస్తే నరికేస్తారు. ఇదేంటన్నా నీ భార్య ఎక్కుంటే వాయిస్ ఎక్కడ వినపడుతుంది? అన్నా నువ్వు ఇక్కడ తాపీగా ఆఫ్ వేస్తావు, ఆడెవడో అక్కడి నుంచి ఫుల్గా వేస్తున్నాడు. ఏం చేస్తారో నాకు తెలీదు. ఆ మీటింగ్ ఆపండి. బాగా తన్నులు తిన్న సోదరి మండలారా, చిత్తుగా నలిగిపోయిన సోదరులారా, నీకు మర్యాదగా నా బొట్టు మీద ఉంటాయి చెప్తున్నాను. కొండ కొట్టుకోవటం అయిపోతే మక్కి నిరిగిపోతాయంటే మర్యాద చెప్తున్నాను. మా దుర్గా ప్రసాదాన్ని కల్పించి హోటల్ మీద బ్యాడ్మతులు కొట్టే ఏమవుతుంది? ఆడనుకుని నడిపెత్తున్నాడే గొడ్ల గొమ్మహోడు, ఆడి మావేయుడు. ఈడి మీద వెయ్యండి, వెయ్యండి. తలుపులు మూయండ్రా. మామయ్య, మీ మీద పేడ చల్లిన ఏ ఒక్కరిని బతకనివ్వను. ఎవరిని చంపుతావో ఎవరి చేతిలో చస్తావో నాకు తెలీదు. నువ్వు గెలవాలి, లేదంటే జనం నా మీద పేడ నీళ్లు మాత్రమే పోశారు. నువ్వు ఓడిపోతే నీ మీద నేను పెట్రోల్ పోసి బూడిద చేస్తాను. ఇప్పుడు తలుపులు తీయండిరా. ఎవరు నుండి ఓ పాలు బయటకు వస్తారండి? ఇంట్లో ఓటర్లు ఉన్నారా? రామరామా, ఇల్లన్నాక ఓటర్లు ఉండకుండా ఉంటారా ఏంటి? ఇది మీ ఇల్లా? ఈ ఇల్లు ఏ ఊర్లో ఉందట? ఈ ఊర్లో ఉంది. ఈ ఇల్లు ఈ ఊర్లో ఉండగా మాది ఈ ఊరు కాక ఏ ఊరు అవుతుంది? అసలు నీకు ఓటుందా? నీకుందా? మరి నీకు ఓటున్నప్పుడు నాకెందుకుండదు? మిమ్మల్ని హైదరాబాద్ లో ఎక్కడో చూసినట్టు. అయితే మీ ఓటు మా గుర్తుకే. ఓటు ఎలా వేస్తారు? ఓహో, మీకు ఓటేయటం రాదా? సరే, నేను నేర్పిస్తా. ఓటేసే ముందు వేలిలా తీసుకొని సిరేస్తారు. ఏ వేలుకి సిరా రాస్తారు? భగవంతుడా, అయ్యో ఇదేవి పిలిచావా? చిన్న పెద్దనాన్న రెండోట్లు పిలిస్తే ఇన్నోట్లు వచ్చాయరా? చేయి పట్టుకున్నాడు. ఏమిటి చేయి పట్టుకున్నారా? క్షమాపణ అడగరా, 4 ఓట్లు పెడతారా బాబు? సారీ చెప్పు. సరే క్షమించుగా. ఏంటి వీధిలో నిలబెట్టి చెప్తున్నావు? బిచ్చమా? నీకంత సిగ్గుగా ఉంటే లోపలికొచ్చి సారీ చెప్పు.
పెదవులకిస్తే వేస్తాను కౌగిలి పుస్తే తాంబూలం పెదవులకిస్తే వేస్తాను కౌగిలి పుస్తే. బాగా తినండి, మొహమాట లేకుండా బాగా తినండి. ఏంట్రా మీద వీళ్ళంతా మనవాళ్లే కదా, వాళ్ళలో వాళ్ళే ఎందుకు కొట్టుకున్నారండి? వాళ్ళు కొట్టుకోవడం లేదు బంగారం. నీ మరదల ఐశ్వర్యకి వెన్నెముకలా ఉన్నాడే శివకాశి, నాకు మేకై కూర్చున్నాడే, వాడు కొట్టాడు. కట్ చేయి. శివకాశి రావడం ఏంటి, కొట్టడం ఏంటి, ఏంటంటే కథలు చెప్తున్నారు? ఇది మామూలు కథ. శివకాశి నిన్ను చంపడమే క్లైమాక్స్. అయినా శివకాశి నన్నెందుకు చంపుతాడండి? క్లియర్ గా చెప్పాను, నేనే శివకాశి అనుకో. ఇదా శివకాశి ఈ దుర్గా ప్రసాద్ భార్య కళ్యాణిని చంపడానికి తెచ్చిన కత్తనుకో. ఈ కత్తితోనే నిన్ను హత్య చేశాడనుకో. మీరు ఇంతమంది ఉండగా తనొచ్చి ఎలా హత్య చేస్తాడండి? వాడ్రాడే, నేనే చంపుతా, అనుమానమే వద్దు, ఇది నిజం. మీ నాన్న ఏం చెప్పాడో తెలుసా? చస్తావో చంపుతావో నీ ఇష్టం, గెలుపే ప్రధానమన్నాడు. కత్తితో నిన్ను చంపుతా, నీ చావుని ఆ శివకాశి పైకి తోస్తా ఒక్క దెబ్బకి. ఏంట్రదే అది? దుర్గా ప్రసాద్ భార్య దారుణ హత్య. తీయండ్రా. ఏంటన్నయ్యా, ఎక్స్పెక్ట్ చేయలేదు కదా, వచ్చేసా. రేయ్, ఫోన్ వస్తే మాట్లాడాలి లేదా కట్ చేయాలి, అంతేగాని బుర్ర లేకుండా ఇలా బోర్లా పెట్టకూడదురా బొట్టు. వినకూడంది వినేసా, వచ్చేసా, చూడకూడంది చూసేసా. దీన్ని చంపి నిన్నెలా ఇరికించాలా అని తల బద్దలు కొట్టుకుంటుంటే చావుని వెతుక్కుంటూ నువ్వే వచ్చావు. నేను చాలా అదృష్టవంతుణ్ణి తమ్ముడు. ఐ లవ్ యు. నాకు మంచి ఇష్టం ఉండదు, చెడే ఇష్టం. అదే చేస్తాను. ఇప్పుడు నేను నీకు దింపుతా కత్తి. గౌరవనీయులైన ఎస్పీ గారికి, దుర్గా ప్రసాద్ భార్య కళ్యాణి అను నేను నమస్కరించు రాయునది. ఈ ఉత్తరం ఎవరి నిర్బంధంతో కాకుండా నా ఇష్ట ప్రకారమే రాస్తున్నాను. ఏ కారణం చేతనైనా నేను చంపబడినట్లయితే నా చావుకి కారణం పూర్తిగా నా చావు కారణం పూర్తిగా నా భర్త శ్రీ 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 చెన్నమనేని దుర్గా ప్రసాద్. దయచేసి ఈ లెటర్నే నా మరణ వాంగ్మూలంగా పరిగణించవలసిందిగా కోరుచున్నాను. ఒరే బొట్టు, ఆ పెన్ని ఇట్లు వదినమ్మా. అవునమ్మా, ఈ లెటరే నీ ప్రాణాలు కాపాడే పోలీస్ బందోబస్తు. పెట్టు వదినమ్మా. ఇప్పుడు నీ భార్య నేను చంపినా అది నీ అకౌంట్ లోకే వస్తుంది. అది నేను చెప్పట్లేదమ్మా, ఈ లెటర్ చెప్తుంది. రేపే ఎలక్షన్, టాప్ టు బాటం మూసు కూర్చో.
లేకపోతే నీ భార్యని చంపి ఆ శవం చేతిలో లెటర్ పెట్టి నీ మావింటి ముందు పడేస్తా. అప్పుడు అప్పుడు దిగుద్ది నీకు అసలైన బేకు. వస్తా అన్నయ్య. వేములవాడ నియోజకవర్గంలో శ్రీమతి మైనేని ఐశ్వర్య చెన్నమనేని దుర్గాప్రసాద్ పై 15,000 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. వాడికి కాళ్ళు కడిగి కన్యాదానం చేస్తే నాకే కడుపు కోత పెట్టాలని చూస్తాడా? తాళి తెంపటం నీకు కష్టంగా ఉండొచ్చు, వాణ్ణి చంపొచ్చి నేను తింపుతా. ఈ రోజు నేను ఎలక్షన్లో ఓడిపోయిన రోజు, కానీ ఆ శివకాశి చచ్చే రోజు. వాడితో పాటు నా చెల్లెలు ఐశ్వర్యను కూడా చంపి మళ్ళీ ఎమ్మెల్యేనవుతా. పెట్రోల్ డబ్బాలు తీయండ్రా. నీ ఆశీర్వాదం కోసం వచ్చాను. ఇక మన కష్టాలన్నీ తీరిపోయాయి. ఈ కొత్త బట్టలు కట్టుకుని మళ్ళీ మా అమ్మలా కనబడమ్మా. అమ్మా శక్తి వచ్చాడమ్మా. నువ్వు చెప్పేది నిజమా? నిజమమ్మా. అదిగో టపాసులు శబ్దం అనిపిస్తుంది. మన శక్తేనమ్మా వచ్చేది. మీ తమ్ముడు శక్తి ఊళ్ళోకి వచ్చాడంటన్నా. అమ్మ దగ్గరికి వెళ్తున్నాడంట. అవునన్నా? ఎవర్రా వాడు తమ్ముడు? గుర్తుపట్టావా అన్నయ్య? గుర్తుకొచ్చావురా, కానీ నీ గుర్తే లేకుండా చేస్తాను. నా వంశంలో నాకెవ్వరూ పోటీగా ఉండకూడదు. అందుకే ముందు నిన్ను చంపుతాను. తీసుకురండి రా పెట్రోల్. అన్నా, ఆయన ఎవరో తెలియక ముందు నువ్వు కొట్టమంటే కొట్టావు, తిట్టమంటే తిట్టావన్నా. తమ్ముడని తెలిసాక ఎలా చంపుతావన్నా? నన్నే ఎదిరిస్తావా? అప్పటికన్నా చెన్నమనేని రాజేశ్వరరావు గారు రక్తం మీద తిరుగుబాటు చేసేంత నీచులం కాదన్నా. క్షమించన్నా. నేను తీసుకొచ్చి కలుస్తాను. ఇది మంచిది కాదు. నాకు మంచి ఇష్టం ఉండదు, చెడే ఇష్టం. నా కూతుర్నే చంపాలని చూస్తావరా? శక్తి, వాడు ఎన్ని తప్పులు చేసినా నీకన్నా వాడు ఎవరి చేతిలోనూ చావకూడదు. వెళ్ళు, వెళ్ళి వాడిని కాపాడు. వాణ్ణి నమ్మొద్దు. వాడు పెళ్ళాన్నే చంపాలనుకున్నాడు. రేపు నిన్ను కూడా చంపుతాడు. నీ చేత్తోనే వాణ్ణి చంపే. నా పదవులు ఆస్తులు నన్ను కాపాడలేదురా, సొంత రక్తం కాపాడింది. మన వంశానికి నిజమైన వారసుడివి నువ్వేరా. నేను నీ ఆస్తిలో భాగం కోరుకున్నాను, కానీ నువ్వు నా చావులో భాగం కోరుకున్నావు. నన్ను క్షమించు. ఇదిగో తీసుకో. నన్ను చంపే చంపే. నిన్ను చంపాల్సింది, క్షమించాల్సింది నేను కాదు, అమ్మ. వీళ్ళ అమ్మని క్షమాపణ అడుగు.
అనయ్య నువ్వు నాకు చిన్న హెల్ప్ చేయాలి. చెయ్యక తప్పుతుందా అడుగు. నేను హైదరాబాద్ లో కమెంట్ ప్రేమించాను. మీరందరి దగ్గరుండి నా పెళ్లి జరిపించాలి అని ప్లీజ్ అని అమ్మతో చెప్పాను. అందరూ అమ్మాయిని తీసుకుని పారిపోతారు, నువ్వు పారిపోయి అమ్మాయిని తీసుకొచ్చావేంట్రా? అమ్మాయి ఏది? పిలుస్తా. నువ్వు కానీ నన్ను కానీ ఎప్పుడైనా కానీ ఎక్కడైనా కానీ చూసావా? ఇప్పుడు చూసాను కదమ్మా. ఇక చంద్రన్న వారింట్లో బాజా భజంత్రీలే.